మంచిగా చదివి మస్తు మార్కులు తెచ్చుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ప్రైజులు ఇస్తారు. ఆటల పోటీలో కూడా మంచిగా ఆడి గెలిస్తే ప్రైజులు వస్తాయి. ఇక సినిమాల్లో కూడా మంచిగా యాక్టింగ్ చేస్తే అవార్డులు ఇస్తారు. అప్పట్లో నంది అవార్డు అని పెట్టి సర్కారు వాళ్ళే ఇచ్చేటోళ్ళు. మంచిగా యాక్టింగ్ చేసిన వాళ్ళకు ఇస్తుండే. కానీ చాలా దినాల సంది ఇచ్చుడు బంద్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టిండ్రట. సినిమాలోళ్లకు ఇవ్వకుండా ఏరేటోళ్లకు ఇచ్చుకుంటున్నారట. యాక్టింగ్ చేసేటోళ్ళకు ఇచ్చే అవార్డులు వాళ్ళకి కాకుండా ఇంకెవరికి ఇస్తున్నారు? ఇగో ఈసారి చెప్తున్నాడు చూడండి. చిన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ అని ఉండే. నంది అవార్డ్స్ అంటే ఏంటంటే అరవీర భయంకరంగా యాక్టింగ్ చేసి ప్రజల్ని బాగా నమ్మించి నటన ద్వారా ప్రజలని బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు మనం నంది అవార్డ్స్ ఇస్తాం. ఈ రోజు నాకు ఈ సంఘటన చూస్తుంటే తెలంగాణ యొక్క చిహ్నం కాకతీయ తోరణం, తెలంగాణలో ఒక చిహ్నం లేదా కనీసం చార్మినార్ అన్న మనం ఎప్పుడన్నా ఇస్తుంటాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మోదీ గారికి పోయి మళ్ళీ మోదీ గారు ఇద్దరికి ఒకరికొకరు బహుశా చెప్తున్నట్టు మీరు దేశాన్ని బాగా మోసం చేస్తున్నారని మోదీ గారేమో తెలంగాణ ప్రజల్ని మీరు బాగా మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి అందరం కలిసి తెలంగాణ ప్రజలను బాగా మోస్తున్న ఒకరికొకరు నంది అవార్డ్స్ ఇచ్చుకున్నట్టు ఉంది. నాకు అరవీర భయంకరంగా యాక్టింగ్ చేసి ప్రజల్ని బాగా మోసం చేస్తున్నాం, తెలంగాణ ప్రజల్ని మన ఇద్దరం కలిసి బాగా అవలా చేస్తున్నాం, ఒకరికొకరు శబాష్ చెప్పుకుంటూ ఒకరికొకరు నంది అవార్డ్స్ ఇచ్చుకున్నట్టు ఉంది.